ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేనప్పుడు అది మెల్లిగా హై బ్లడ్ షుగర్స్ అనేవి మనకి అండాశయంలో అండాల యొక్క నాణ్యత పైన కూడా దాని ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతుంది. సో ఎగ్ యొక్క క్వాలిటీ డిక్రీజ్ అవ్వడం మనం ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం. అదే విధంగా ఈ డయాబెటీస్ ఉన్న ఫీమేల్స్ లో ఎవరైతే ఉన్నారో వారికి యూజువల్లీ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది హై రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఇటువంటి పేషెంట్స్ కి యూజువల్లీ ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కి పీసీఓడి అనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాని వల్ల మనకి పీసీఓడి అనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా మనకి కో ఎగ్జిస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా వరకు చూస్తుంటాం. అంటే పీసీఓఎస్ ఉన్న పేషెంట్స్ లో యూజువల్లీ టైప్ 2 డయాబెటీస్ ఏదైతే ఉందో అది కూడా చాలా మటుకు డయాగ్నోజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ పీసీఓఎస్ అనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అండం అనేది టైం కి రిలీజ్ అవ్వకపోవడం, లేదు అంటే కొంతమంది పీసీఓఎస్ పేషెంట్స్ లో ఏంటంటే ఈ అండం అనేది నార్మల్ గా సైకిల్లో మనకి ఎప్పుడైతే 12th to 14th డే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి అండం రిలీజ్ అవుతుందో ఈ పీసీఓఎస్ పేషెంట్స్ లో కొంతమందికి 1 month కి రిలీజ్ అవ్వడం, లేదు అంటే 1.5 month కి రిలీజ్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో దీనివల్ల దాని అర్థం ఏంటి అంటే అండం యొక్క నాణ్యత అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో కంప్లీట్ గా డిసార్గనైజ్డ్ అయిపోవడం జరుగుతుంది. హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఏంటంటే మనకి సిమెన్ శాంపిల్ అనేది మనకి వెజైనాలో డిపాజిట్ అవుతుంది అనమాట. సో ఈ వెజైనాలో సిమెన్ శాంపిల్ డిపాజిట్ అయ్యాక మనకి నార్మల్గా సిమెన్లో ఏంటంటే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి ఉంటాయి. సో అవి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లోని మొటైల్గా అంటే కదిలే కణాలు ఉన్న స్పర్మ్స్ చాలా ఫాస్ట్గానే మనకి సెర్విక్స్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సెర్విక్స్ ద్వారా గర్భసంచిలోంచి ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాయి. సో రిమైనింగ్ బయటకు వచ్చేదంతా ఏంటంటే సెమినల్ ప్లాస్మా అంటాం అనమాట. సో అది మనకి బయటకు అనేది వస్తుంది. సో కలిసినప్పుడు ఇట్లా సిమెన్ బయటకు వచ్చినంత మాత్రాన మనకి స్పర్మ్స్ లోపలికి వెళ్ళట్లేదు అని కాదనమాట. యూట్రైన్ కాంట్రాక్షన్స్ అంటే యూట్రస్ అనేది మజిల్తో ఏర్పడి ఉంటుంది. ఆ మజిల్ అనేది కాంట్రాక్ట్ అవ్వడం అంటే ఇట్లా దగ్గర రావడం, లూజ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ప్రెగ్నెన్సీలో యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేది అవుతుంది అంటే బేబీ బయటికి రావడానికి. సో బేబీని యూట్రస్ పుష్ చేసినప్పుడు ఈ కాంట్రాక్షన్స్ అనేది కనిపిస్తాయి. మరి న్యాచురల్గా కూడా ప్రతిసారి అట్లా వస్తుందా అంటే ఎస్, మైల్డ్ కాంట్రాక్షన్ యూట్రైన్ వేవ్స్ అని చెప్తాము, అది యూట్రస్లో జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ 15 days ఒకవేళ సైకిల్లో ఎగ్ రిలీజ్ అయ్యే వరకు ఈ కాంట్రాక్షన్స్ చిన్న అలలులాగా వస్తూ ఉంటుంది. ఆ అలలు అనేది ఒక డైరెక్షన్లో జరుగుతుంది. సో సర్విక్స్ నుంచి అంటే గర్భసంచి మూతి నుంచి పైకి ట్యూబ్ వరకు వెళ్తూ ఉంటాయి అలలు. సో దీనివల్ల యూజ్ ఏంటిది అంటే స్పర్మ్ రిలీజ్ అయినప్పుడు కలిసినప్పుడు ఎప్పుడు స్పర్మ్ రిలీజ్ అవుతుందో ఆ స్పర్మ్ ఈదుకుంటూ వెళ్ళడానికి బాడీ కూడా యూట్రస్ కూడా సహకరిస్తుంది. సో ఈ కాంట్రాక్షన్స్ వల్ల మైల్డ్ వేవ్స్ వల్ల మెల్లిగా స్పర్మ్ ఈదుకుంటూ ట్యూబ్ వరకు వెళ్ళిపోవచ్చు. సో స్పర్మ్ని బట్టి డెఫినెట్లీ జెండర్ అనేది అంటే జెండర్ కి కారణం స్పర్మ్ అవ్వచ్చు, కానీ ట్విన్స్ అవ్వడానికి కారణం స్పర్మ్ కాదండి. సో ఇప్పుడు స్పర్మ్ లో కూడా ఎక్స్ స్పర్మ్ అని వై స్పర్మ్ అని 2 రకాల స్పర్మ్స్ ఉంటాయి. ఇఫ్ ఎక్స్ స్పర్మ్ ఎగ్ని కలిస్తే బేబీ గర్ల్ పుడుతుంది, వై స్పర్మ్ ఎగ్ని కలిస్తే బేబీ బాయ్ పుడతారనమాట. సో అది మనం తెలుసుకోలేము, కాకపోతే నేచర్ లో ఇలా జరుగుతుంది. సో ఎక్స్ స్పర్మ్ వెళ్తే గర్ల్, వై స్పర్మ్ వెళ్తే బాయ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పర్మ్, జెండర్ డిపెండ్ అవుతుంది. కానీ ట్విన్స్ పుడతారా లేదా ఆర్ ఆ లేడీకి ట్విన్స్ ఛాన్స్ ఉందా లేదా అనేది ఆవిడ రిలీజ్ చేసే నంబర్ ఆఫ్ ఎగ్స్ ని బట్టి తెలుస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ద స్పర్మ్ బట్ ఎగ్స్ విచ్ కెన్ టెల్ యూ అబౌట్ వెదర్ యూ కెన్ హ్యావ్ ట్విన్స్ ఆర్ నాట్. వీర్య కణాల శాంపిల్ వాల్యూమ్ అమౌంట్ తక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయా? కొంచెం లెవెల్ వరకు ఎస్ అండి. ఎందుకంటే ఈ సిమెన్ అనాలిసిస్ వీర్య కణాల పరీక్ష చేసుకున్నప్పుడు అసలు ఎంత వాల్యూమ్ ఆఫ్ శాంపిల్ నార్మల్, ముందుగా దాని గురించి మాట్లాడినట్టయితే దీనికి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్న ఇన్స్టిట్యూషన్ ఎంతో మందిలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన కపుల్స్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళ హస్బెండ్స్ లేదా వాళ్ళ రెస్పెక్టివ్ పార్ట్నర్స్లో వీర్య కణాల పరీక్ష చేసి వాళ్ళు నోటీస్ చేసింది ఏంటి అంటే ఈజీగా 1 year లోపల ప్రెగ్నెన్సీ వచ్చిన కపుల్స్లో వాళ్ళ హస్బెండ్స్ వీర్య కణాల పరీక్షలో తేలింది ఏంటంటే 95% కంటే ఎక్కువ మందికి ఈ నార్మల్ రేంజెస్ లో ఉన్నాయి. సో అందుకనే మీరు WHO రిపోర్ట్ ఏదైతే సిమెన్ అనాలిసిస్ కి మేము నార్మల్ రేంజెస్ అని తీసుకుంటున్నామో మేము యాక్చువల్గా లోవర్ రేంజ్ తీసుకున్నాం. 95% కంటే ఎక్కువ మందికి వీటికంటే హయ్యర్ నంబర్స్ ఉన్నాయి. ఒక 5% మందికి ఎవరికైతే తక్కువ ఉన్నాయి, దీనికంటే తక్కువ ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వచ్చింది, బట్ చాలా కష్టంగా ఉంటుంది. అంటే 100 మందిలో 5 మందికే ప్రెగ్నెన్సీ కుదిరింది వాళ్ళకి, తక్కువ కౌంట్లో ఉన్న వాళ్ళు.